శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరాం నారాయణ నమస్కృత్య నరోత్తమ దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి పార్కరణ సింధు జ్ఞాపశాస్త్రపుణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాం ఉదాహం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి నమః. ఇప్పుడు పరలోకం పునర్జన్మలకు సంబంధించిన వాస్తవ సంఘటన గురించి ఇప్పుడు ఎపిసోడ్ 6 చెప్పుకోవాలి. 5లోనేమో ఏం చెప్పుకున్నామంటే తన దేశం యొక్క శుభాన్ని వృద్ధి చేయడానికి సిద్ధపడేదని విశ్వసిస్తున్నానని చెప్పేసి అది సత్యాసంగా చెప్పాలని చెప్పేసి అప్పుడు చెప్పుకున్నాం అనమాట. శాస్త్రాలన్నీ కూడా ఉన్నాయి సుమా, మనుగడ కోసమని జన్మించిన తాత కథలు చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు 2 ఆ దాంట్లో అనమాట. ప్రయత్నం తర్వాత పునర్జన్మ. ముజఫర్నగర్ జిల్లా దగ్గరికి ఒక గ్రామంలో కొన్ని దశాబ్దాల పూర్వం ఒక ఆశ్చర్యకరమైన సత్యమైన సంఘటన జరిగింది. ఈ ఘటన మన శాస్త్రములందు పురాణాలలో చెప్పిన విషయాలను పరమ సత్యాలు అని ఢంకా మ్రోగించి తెలియజేస్తుంది. మన శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడిన పునర్జన్మ గురించి మరియు ప్రేతయమై పొందిన వారికి సంబంధించిన మాటలు ఒక బాలకుని జీవితంలో సార్థకమైనవి. ఈ విషయం ఈనాటి నాస్తికులను భగవద్విశ్వాసం లేని వారిని కూడా ఆశ్చర్యచక్తుల్ని చేయగలుగుతోంది. ముజఫర్నగర్ జిల్లాలోని ఒక పల్లెటూరు ఆలీపూర్, అక్కడ ఒక జాట్ అంటే హిందువులు కులం వారింట్లో ఓ పిల్లాడు జన్మించాడు. అతడు తన పూర్వజన్మ కథను చెప్తున్నాడని మేము వార్తాపత్రికలో చదివాం. ఈ బాలుడు సరిగ్గా 9 సంవత్సరాల కాలం ఒక రావి చెట్టు మీద ప్రేతగా మారి కాలం గడిపట్ట. మేమందరం ఈ వృత్తాంతం చదివిన తర్వాత మాకు అమితమైన ఆశ్చర్యం కలిగింది. ఈ విషయం పరిశీలించాలనే భావంతో స్వయంగా ముజఫర్నగరానికి వెళ్ళాం. అక్కడ బ్రాహ్మణవాణి అనే పేరుతో నడుస్తున్న మాసపత్రిక సంపాదకుడైన పండిత శ్రీ గోస్వామి బ్రహ్మదత్తాజీ శర్మగారిని వెళ్ళి కలిశాం. వారు తమంతా తాముగా పరిశోధించిన సత్య సంఘటన గురించి మొదటి నుంచి చివరి దాకా చక్కగా వినిపించారు. ఎన్ని విషయాలు విన్నప్పటికీ మాకు తృప్తి కలగలేదు. ఫలితంగా 1960 మార్చి నెలలో నా కుమారుడు శివకుమార్ గోయల్ను వెంట తీసుకుని ముజఫర్నగర్కు మరోసారి వెళ్ళాం. అక్కడి నుండి సుప్రసిద్ధ మహాత్ములు పండిత్ కళ్యాణదేవ్ గారిని వెంట తీసుకుని పల్లె గ్రామమైన ఆలీపూర్కు చేరుకున్నాం. పునర్జన్మ విషయాలు తెలిపి ఆ బాలకుని చిన్నాన్న అయిన శ్రీ శీతల్ ప్రసాద్ గారిని, బాలకునికి ఉన్న ఇతర బంధువులను, పరిచయస్తులను, అట్లాగే గ్రామవాసులతో కలిసి మాట్లాడి వాస్తవమైన ఈ సంఘటన యొక్క సంపూర్ణ వివరాలని సేకరించాం. గ్రామం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ పండిత శ్రీ బ్రహ్మదత్త శర్మ గారిని కలిసాం. మాకు అందరికంటే ముందే జాటు కుటుంబీకులను కలిసి సమస్త విషయాలను పరిశోధించిన వారు సుప్రసిద్ధ ఆర్య సమాజ నేత పండిత బ్రహ్మదత్తజీ శర్మ గారు. వారిచే శోధించబడిన వారే వినిపించిన సత్య సంఘటనను పాఠకుల ఉపయోగార్థం ఈ దిగువన వివరిస్తూ ఉన్నాను. దత్తాజీ గారు పరీక్షించి చెప్పిన మాటలు. పండిత బ్రహ్మదత్తాజీ శర్మ గారు చెప్పిన విషయాలు ఇవి. ముజఫర్నగర్ జిల్లాలో ఒక వార్త వ్యాపించింది. అదేమంటే షికార్పూర్ అనే గ్రామంలో 5 సంవత్సరాల పిల్లవాడొకడు పూర్వజన్మకు సంబంధించిన వివరాలు చెప్తున్నట్ట. కాశీపట్నం నుండి ప్రచురింపబడే సన్మార్గ్ అనే పత్రికల్లో ఈ సమాచారం ప్రచురించబడిందిట. ఈ వార్తను గురించి నాకు విశ్వాసం కలగలేదు, మరియు అభిలాష కూడా కలగలేదు. కానీ ప్రజలు మరీ చెప్పడం వల్ల నేను ఒకరోజు ఉదయం పూట 6:30 గంటలకే షికార్పూర్ గ్రామానికి చేరుకున్నాను. ఆ పిల్లవాడప్పుడు నిద్రిస్తూ కనిపించాడు. అతని నిద్ర నుండి లేపడం అయింది. అనే వయస్సు అప్పుడు 5 ఏళ్ళు. పసిపిల్లవాని వల్ల ముద్దు మాటలు మాట్లాడుతున్నాడు. ఆ పిల్లవాడు పండితులైన లక్ష్మీచంద్ర గారి దగ్గరికి 28/4/1951 నుండి వచ్చి శ్రీ లక్ష్మీచంద్ర గారిని తన తండ్రిగాను, అతని భార్య తన తల్లి అని ఆ బాలుడు చెబుతూ ఉన్నాడు. అప్పటికే శ్రీ లక్ష్మీచంద్ర గారికి 3 కూతుళ్ళు. ప్రకాశవతికి వయస్సు 17 సంవత్సరాలు, కైలాసవతికి 20 ఏళ్ళు, సరళాదేవికి 28 ఏళ్ళు. ఇంతేకాకుండా వారికి 2 కుమారులు కూడా ఉన్నారు. రవిదత్తు వయస్సు 10, విష్ణుదత్తుని వయస్సు 12 ఏళ్ళు. వీరందరి మధ్య ఈ బాలకుడు చాలా ప్రేమను పొందుతూ ఆ ఇంట్లో ఉండేవాడు. ముజఫర్నగర్ జిల్లాలోని పల్లెటూరు ఆలీపూరు, ఆ గ్రామంలోని కాళీరామ్ అనే జాట్ కులం వారి ఇంట్లో ఈ బాలకుడు పుట్టాడు. వాళ్ళు ఈ అబ్బాయికి ఈ బాలకునికి 3.5 ఏళ్ళు వయసు రాగానే ఆనాటి నుండి ఈ మాటలు
నా ఊరు షికార్పూరు, నా పేరు సోమదత్తు, నా తండ్రి పేరు పండిత లక్ష్మీచందు. అంతేకాక మా తల్లి నేను ఎప్పుడైనా ఉత్సవాలకు వెళ్ళదలిచితే చాలా డబ్బులు ఇస్తూ ఉండేది. ఈ మాటలపై విస్తారమైన చర్చ జరిగింది. ఇలా అంటుంటే ఈ వార్తను తెలుసుకుని 24/4/1951 తేదీన పండిత లక్ష్మీచంద్ అలీపూర్కి చేరారు. షికార్పూర్ నుండి అలీపూర్కి 5 కిలోమీటర్లు అంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీరు వచ్చారని తెలియగానే అక్కడ వందల కొద్ది జనాలు వచ్చి చేరారు. ఆ అబ్బాయిని పిలుచుకుని జనసమూహం తోస్తూ ఈ అబ్బాయి వారి మధ్యలో ఉన్న పండిత లక్ష్మీచంద్ గారిని గట్టిగా కౌరం చేసుకుని నాన్న ఈ అబ్బాయిని షికార్పూర్కి తీసుకువెళ్ళారు. గ్రామం సమీపిస్తుండగానే ఈ పిల్లవాడు మన ఊరైన షికార్పూర్ వచ్చిందని అరిచేశాడు. ఉన్నట్టు పండిత లక్ష్మీచంద్ గారికి చెందిన అడవిలోని బావిని గుర్తించి ఈ బావి మనదే అన్నాడు. గ్రామంలోకి ప్రవేశించాక ఈ అబ్బాయిని ఒంటరిగా వదిలిపెట్టారు. ఇతడు తనంతట తానే సందుల నుండి తిరుగుతూ చౌరస్తా చేరుకున్నాడు. వేలాది మంది అక్కడికి చేరి ఈ ఆశ్చర్య దృష్ట్యా చూస్తూ ఉన్నారు. చౌరస్తాకు దగ్గరలో పండిత లక్ష్మీచంద్ గారి ఇల్లుంది. పరీక్షించే ఉద్దేశంతో ఒక ఆయన ఈ బాలకుడిని మరొక ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు చిన్న బాలకుడు ఇది మా ఇల్లు కాదు, ఇది పట్వారీ గారి ఇల్లు అన్నాడు. పట్వారీ అంటే గ్రామకరణం. నిజానికి ఆ ఇల్లు పట్వారీ గారిదే. మెల్లమెల్లగా నడుస్తూ ఈ పిల్లవాడు పండిత లక్ష్మీచంద్ గారి ఇంటిని గుర్తించడమే కాదు, ఆ ఇంట్లో ప్రవేశించేశాడు. ఆ సమయంలో లక్ష్మీచంద్ గారి ఇంట్లో 50 నుంచి 60 మంది స్త్రీలు అంటే అమ్మాయిలు గుమిగూడారు. లక్ష్మీచంద్ గారి కూతుళ్లను ఆ జనసమూహంలో విడివిడిగా అందరినీ గుర్తించాడు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.